నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। అంగరంగ వైభవంగా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మంత్రి సుభాష్। చంద్రబాబుని చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్। చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జగన్ నామస్మరణే చేస్తున్నారు, ముఖ్యమంత్రికి జగన్ భయం పట్టుకుందని ఎద్దేవా చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। కాకినాడ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు। అనంతరం స్వామివారి నగరోత్సవం వైభవంగా నిర్వహించారు। స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు। పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు। రాజకీయాల్లో తన ప్రయోజనాలకు అనుగుణంగా రంగులు మార్చే నాయకుడు ఒక్క చంద్రబాబునని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు। కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నైజం చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు। రాజకీయాల్లో అధికారం తప్ప ఎటువంటి సిద్ధాంతాలు లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు। తన స్వార్థం కోసం ఏ క్షణం ఎలా కావాలంటే అలా మాట్లాడగలిగే నైజం ఆయన సొంతమని మండిపడ్డారు। ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు। 2019 ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇదే రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారని, కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేరని చంద్రబాబు ప్రకటిస్తే ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఒక దిక్సూచి అంటూ కేజ్రీవాల్ తన వంతు పొగడ్తలతో ముంచెత్తారని గుర్తు చేశారు। ఇప్పుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాలుక మడతేసి మోదీ లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అంటూ భజన ప్రారంభించారని ఎద్దేవా చేశారు। మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ। చాలా ఆశ్చర్యం। చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆయన గతాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారా, అసలు గతమే గుర్తుండదా అనే పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది। సడన్గా నిన్న కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఆయన కొత్త రాగాన్ని తీసుకున్నారు, మళ్ళీ కొత్త పల్లవులు అందుకుని రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ గారి గురించే ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు। అసలు ఈ రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా। ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు। కేజ్రీవాల్ అంతా గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు। అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు। అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు।
ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 19లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జగన్ నామస్మరణ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శించారు. దావోస్కు వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా చివరికి వారి పార్టీ మీటింగ్ పెట్టుకున్న జగన్ పేరు తలవకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు జగన్ భయం పట్టుకుందనే విషయం అర్థమవుతుందని స్పష్టం చేశారు. సూపర్ 6కి మాది హామీ అని జనసేన, బీజేపీ చెప్పాయని, ఇప్పుడు అసలు సంక్షేమ పథకాలు వద్దంటున్నారని, జనాన్ని చంద్రబాబు నిలువున మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు మీద పడిన విధానం కనపడుతుంది స్పష్టం. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ, వాళ్ళ బ్యాచ్ అందరితో కూర్చొని మాట్లాడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణి, కేబినెట్ మీటింగ్ జరుగుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, ఢిల్లీ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, దావోస్ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. ఏబిసిడిలో ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే విషయంలో ఘోరంగా విఫలం చెందిన ఈ కూటమి ప్రభుత్వ నాయకుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అది మేనిఫెస్టో అని, ప్రజలు వారు చెప్పిన మాటను నమ్మి వారిని గెలిపించారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని ఒక మనీఫెస్టోగా మార్చేశారు. వారికి, వారి అనునాయులకు, వారి పార్టీ నాయకులకు అటువంటి సంపదలను పెంచుకోవటానికి అది ఒక మార్గంగానే రాష్ట్ర అధికారాన్ని భావిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని పరిపాలించడం అది ఒక బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన, ప్రజలిచ్చిన అవకాశం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించిన ఉదంతం చూశాం. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు అన్న చరిత్ర ఏనాడూ లేదు. కానీ నిన్న 2014లో లాగానే మోడీ గారు కుడివైపున, పవన్ కళ్యాణ్ గారు ఎడమవైపున కూర్చొని ఇదిగో మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలకు మేము సాక్ష్యము, మేము కూడా బాధ్యులము, వారు గనక ఇంప్లిమెంట్ చేయకపోతే, అనగా నారా చంద్రబాబు నాయుడు గారు గనక వారిచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకపోతే మేం బాధ్యత తీసుకుంటామని స్వయాన బీజేపీ నాయకత్వం, మరో పక్కన జనసేన అధినేత అయిన ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజున అత్యున్నతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రయోజనాల కన్నా మిన్నగా వారి వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిన సత్యమే. వ్యక్తిగత ప్రయోజనంతో పాటు వ్యక్తుల ప్రయోజనం కూడా ఇక్కడ కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వివిధ రూపాలలో. అది ఇసుక దోపిడీ చేయడం ద్వారానో, లేదా కాంట్రాక్టులను అడ్డదిడ్డంగా చేజిక్కించుకోవడం ద్వారానో, కమిషన్లను పొందడం ద్వారానో, ఓ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా సచివాలయాల్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో లంచాల ద్వారానో, పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన భ్రష్టు పట్టిపోయిందని ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది పనిచేయాలని సూచించారు. గతంలో ఈ ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ గారికి, మా డిఈ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, అందరూ కూడా పేరు పేరున ప్రవీణ్ గారికి, మా వెంకటేశ్వరికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ శంకుస్థాపన ఏర్పరిచినటువంటి మారెడ్డి డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పాపం ఇప్పుడు చేయాల్సిన పాపం కాంట్రాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయిన వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఇదైన తర్వాత మళ్ళీ చిట్టమూరులో ఇంకొక హాస్పిటల్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి 39,80,296 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్ లో ల్యాబ్ ఉంటుంది, అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది, రిసెప్షన్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్ ఉంటుంది, అలాగే మరుగుదొడ్లు ఉంటాయి, అలాగే వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇవన్నిటితో కలిపి ఈరోజు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేస్తున్నాం. అన్న కూడా 24/7 హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దాంట్లో వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన కూడా వీలైనంత వరకు త్వరలో అంటే అప్పటికప్పుడు చేయడం అనేది సాధ్యం కాదు, అది త్వరలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అందరూ కూడా మంచి డాక్టర్లు కూడా ఉన్నారు. పాపం టైమింగ్ అంటే నైట్ డ్యూటీ ఆమె కాదు కాబట్టి ఇంకో డాక్టర్లు కూడా నైట్ డ్యూటీకి వేసే విధంగా కూడా నేను మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ సెంటర్ మాది మొత్తం చుట్టుపక్కల అంతా మొత్తం పల్లెటూరు, మొత్తం విలేజెస్ కాబట్టి ఇది ఒక మంచి హాస్పిటల్ అది కాదు. ఎందుకంటే బారెడ్డిపాలెం కోటలో కూడా కొత్త హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టినారు. నేను మొన్న పోయించాను మీటింగ్ కూడా, అక్కడ డాక్టర్ గారు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఒక సపరేట్గా పోస్ట్ మార్టంకి ఒక రూమ్ పెట్టుకొని పోస్ట్ మార్టం సంబంధించిన కేసులు ఇబ్బంది లేకుండా చేస్తున్నామా. కాబట్టి అలాంటివి కూడా మీకు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఈ నిర్మాణాన్ని మా కాంట్రాక్టర్ చాలా పనులు చేశాడు, కొత్త దానికి. కాబట్టి బాగా నాణ్యతగా కట్టాలనే నమ్మకం మా అధికారులు చెప్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది. ఏదైనప్పటికీ ఈ చింతవరంలో గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఈ చింతవరంలో ఒక రోడ్డు వేసిన పాపని ఎవరు పోలా. మేము చెప్తే గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇక్కడ పనులు జరిగాయి తప్ప ఇక్కడ ఎవరు నాయకత్వంలో ఏం జరగలా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు మోసపోవద్దని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.